హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో చాలా ఈజీగా తక్కువ టైంలోనే ఈజీగా చేసుకునే లడ్డూలండి. అది కూడా అటుకులతో లడ్డూలు. ఇవి హెల్త్కి చాలా మంచిది. ఇలా స్టోర్ చేసుకుని పిల్లలకి పెట్టారంటే హెల్త్కి చాలా మంచిదండి. ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు. ఎవరైనా రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోగలిగే రెసిపీ అండి. ఇప్పుడు మనం అది ఎలా చేయాలో చూద్దాం. లడ్డూలు అయితే చాలా బాగున్నాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం అది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్పు వరకు పల్లీలు తీసుకోవాలండి. ఇలా పల్లీలు తీసుకుని వేరే కప్పులోకి 2 కప్పులు అటుకులు తీసుకోవాలి. ఇలా 2 కప్పులు తీసుకున్న తర్వాత ఇవి ఆడించిన అటుకులండి. మీరు మార్కెట్లో దొరికినవి ఏ అటుకులన్నా వాడచ్చు. ఇలా 2 కప్పులు అటుకులు తీసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఇలా పల్లీలు వేపుకోవాలి చిన్న మంట మీద. ఇలా చిన్న మంట మీద వేపుకోవాలండి. ఇలా వేపుకున్న తర్వాత ఇవి బాగా వేగిన తర్వాత ఇవి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా ఒక బౌల్లో తీసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి అటుకులు కూడా వేసి ఇవి కూడా చిన్న మంట మీదే వేపుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. చూసారా, ఇలా లైట్గా, మరి డార్క్ కాదండి. ఇలా క్రష్ చేస్తే ఇలా పొడి అయిపోవాలన్నమాట ముక్కల కింద. ఇలా వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత స్టవ్ ఆపేసి 2 చల్లారనివ్వాలి. ఇలా చల్లారి పెట్టుకున్న తర్వాత ఇవి పల్లీలకున్న పొట్టు తీసేసుకోవాలండి. ఇలా క్రష్ చేస్తే పొట్టు వస్తుంది. తర్వాత ప్లేట్లో వేసి చెరిగితే పొట్టు అంతా ఈజీగా వస్తుంది. ఇప్పుడు అటుకుల్ని కూడా అదే విధంగా ఇలా క్రష్ చేసుకుంటే పొడుగులా అవుతుందండి. ఇలా క్రష్ చేసిన తర్వాత 2 కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుని మిక్సీ జార్లో కొద్దిగా వేసుకోవాలి. ఇలా వేసుకుని మెత్తగా పౌడర్ పట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా. ఇలా అదే మీకు ఇష్టం ఉంటే మెత్తగా పట్టుకోవచ్చండి, లేకపోతే ఇలా బరకగా పట్టుకుంటే చాలా బాగుంటుంది లడ్డూలు. ఇలా మిగిలినవి కూడా ఇలా మిక్సీ జార్లో వేసుకుని ఇవి కూడా మెత్తగా పట్టుకోవాలి. ఇలా మెత్తగా పట్టిన తర్వాత మొత్తం అంతా కలుపుకొని మిక్సీ జార్లో కొద్దిగా మనం అటుకుల పౌడర్ వేసుకోవాలండి. ఎందుకంటే బెల్లం వేస్తాం కాబట్టి పట్టేస్తుంది మిక్సీ. ఇప్పుడు మనం 3 కప్పులు తీసుకున్నాం కదా, దీనికి 1.5 కప్పు వేసానండి. కప్పు వేసి అరకప్పు కన్నా తక్కువ వేసాను నేను. మీరైతే తీపి ఎక్కువ తినాలనుకునేవారు 1.5 కప్పు వేసుకోండి, సరిపోతుంది. తక్కువ తినాలనుకునేవారు కప్పు అయితే సరిపోతుంది. నేను 1 కప్పు వేసిన తర్వాత అరకప్పు కన్నా తక్కువ వేసానండి. కరెక్ట్గా సరిపోయింది. తీపి ఎక్కువ లేదు తక్కువ లేదు, చాలా బాగుందండి. ఇలా వేసుకోండి. ఇలా వేసుకుని మిక్సీ పట్టుకుని మెత్తగా అటుకుల పౌడర్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోవాలండి. ఇలా వేసుకుని ఇది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఇందులో ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కానీ నూనె కానీ, నెయ్యే వేసుకోవాలని ఏం లేదండి, నూనె కూడా వేసుకోవచ్చు. ఇందులో ఒక 5-6 బాదం పప్పులు, జీడిపప్పు కలిపి సన్నగా సాఫ్ చేసుకోవాలి. ఇలా సన్నగా సాఫ్ చేసుకున్న తర్వాత ఇవి కాగిన నెయ్యిలో వేసేసుకుని లైట్గా వేపుకోవాలి. ఇలా లైట్గా వేపుకున్న తర్వాత ఇప్పుడు మనం అటుకుల పౌడర్ పట్టుకున్నాం కదండి, ఆ ప్లేట్లో వేసేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇష్టం ఉంటే కిస్మిస్లు కూడా వేసుకోవచ్చండి. ఇందులో డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. నేనైతే బాదం జీడిపప్పే వేసాను. ఇలా వేసుకుని మొత్తం అంతా కలిపేసుకోవాలి. బెల్లం అటుకుల పౌడర్లో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. నెయ్యి వేసుకోకపోయినా మరేం పర్వాలేదండి, లడ్డూలు వస్తాయి. నెయ్యి ఇష్టం లేని వారు స్కిప్ చేయండి. ఇలా మొత్తం అంతా కలిపేసుకొని ఇలా లడ్డూలు చుట్టుకోవటమే.
ఈజీ అండి, ఎవరైనా రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. చూసారా, ఇలా మొత్తం అన్నీ లడ్డూలు చుట్టేసుకోవడమే. ఇలా పిల్లలకి చేసి స్టోర్ చేసుకుని ఇలా పిల్లలకి ఇచ్చారనుకోండి, చాలా బాగా తింటారు, ఇష్టంగా తింటారు. ఇవి హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా మొత్తం అన్నీ లడ్డూలు చుట్టేసుకోవడమే. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.